హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు శ్రావణ శుక్రవారం అండి. మా వైఫ్ ఈరోజు పూజ చేస్తుంది. సో భాగ్య పూజ చేస్తుందండి. చూసారండి, అన్నీ రెడీ చేసుకుంది. ఇక పూజ బయట ఇంట్లో స్టార్ట్ చేయలేదు. ఫస్ట్ తులసి చెట్టుకు పూజ చేస్తుందంట. అలాగే దేవుడిని కూడా బాగా డెకరేట్ చేసింది. ఇదిగోండి, అది కొత్త డ్రెస్ అన్నమాట. మా మమ్మీ ఇచ్చిందండి, భాగ్య వాళ్ళ అత్తగారు ఇచ్చారు. సో అది పెట్టుకుంది. కొత్త డ్రెస్ పెట్టాలంట, అందుకని పెట్టింది. పువ్వులు 5 రకాల వంటకాలండి. పులిహోర, వీటిని ఏమంటారో నాకు తెలియదు, తెల్లగున్నాయి. స్వీట్, కేసరి, అట్లా 5 రకాలు వంటకాలు చేసింది. అవే తింటాం మేము ఈరోజు. ఫ్రూట్స్ కూడా 5 రకాలు: అరటిపండ్లు, దానిమ్మకాయలు, జాంకాయలు, యాపిల్, ఇంకోటి బత్తాయి. 5 రకాల ఫ్రూట్స్, 5 రకాల ప్రసాదాలు పెట్టింది. పొద్దున 4 గంటలకు లేచి 3:30కు లేచి ఇవన్నీ చేసింది. చూద్దాం బయట ఏం చేస్తుందో. బయటికి వెళ్దాం. ఇదిగోండి మరియోగాడు పువ్వులు దొరికితే చాలు పీకేస్తుంది. అన్నీ పీకేసింది పువ్వుల్ని. బయట కూడా పువ్వుల్ని పీకేసింది. ఇదిగోండి భాగ్య బయట కూర్చుంది. బయట తులసి చెట్టుకి పూజ చేస్తుంది. ఫస్ట్ ఎప్పుడైనా తులసి చెట్టుకి నుంచి స్టార్ట్ చేయాలంట పూజ. అందుకని తులసి చెట్టు నుంచి పూజ స్టార్ట్ చేస్తుంది. ఇప్పుడే దీపం వెలిగించింది. వ్యూవర్స్కి హాయ్ చెప్పు. అదిగోండి పూజలో నిమగ్నమై ఉంది. సో అందుకే మనం డిస్టర్బ్ చేయకూడదు. జస్ట్ మనం చూద్దాం ఏం చేస్తుందా అనేది. ప్రియగారు చూడండి, పువ్వుల్ని అంతా పీకేస్తుంది. పైన మీద ఫోకస్ చేసింది. టీవీలో ఇలా పాటలు పెట్టుకుంటుంది, దేవుడి పాటలు పెట్టుకుని పూజ చేస్తుంది డైలీ. బయటికి వెళ్దాం మళ్ళీ. బయట ఏం చేస్తుంది? ఇప్పుడు స్టార్ట్ చేసింది పూజ. ఇక్కడ ఒక 5 నిమిషాల వరకు పూజ ఉంటుంది. దాని తర్వాత ఇంట్లోకి వచ్చి పూజ చేస్తుంది. పూజ చేసే వరకు పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టదు. ఇప్పటివరకు మా పొద్దున లేచింది కానీ ఏమీ తాగలేదు, తినలేదు. నేను తాగమన్నా కానీ ఏం తాగలేదు. జిమ్కి కూడా రాలేదు. నేను ఒక్కడనే వెళ్ళొచ్చిన అండి జిమ్కి. చూద్దాం 5 నిమిషాలు అయిన తర్వాత మళ్ళీ మీకు డీటెయిల్స్ అనేది మళ్ళీ మీకు ప్లే చేస్తా. సో ఇప్పుడైతే ఇక్కడ తులసి పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. కంప్లీట్ చేసుకొని ఇంక నేనైతే ఇంట్లోకి వెళ్ళిపోయి ఇంట్లో దేవుడికి పూజ చేసి తర్వాత వచ్చేసి కింద లక్ష్మీదేవి అమ్మవారికి పెట్టిన కదా కలసం అవన్నీ వాటికి అయితే పూజ చేస్తాను. ఇక్కడైతే ఫస్ట్ దేవుడికి అయితే దీపం అయితే వెలిగిస్తున్నానండి. ఈ రోజు మా రియో కూడా పూజ చేసింది. మంచిగా బొట్టేది పెట్టించుకుని మంచిగా పూజ చేసిందండి రియో కూడా. నేను మార్నింగ్ 3 o'clock లేచానండి. 3 o'clock లేచి మొత్తం ఇల్లు శుభ్రంగా క్లీన్ చేసుకుని అన్నీ స్నానం చేసి ఫ్రెష్ అప్ అయిపోయి స్నానం చేసేసి అన్నీ రెడీ చేసుకున్నానండి. ప్రసాదాలు అవి చేసేసాను ఫస్ట్. అవన్నీ కూడా రెడీ చేసుకున్న తర్వాత ఇలా దేవుడి దగ్గర అన్ని డెకరేట్ చేసి అప్పుడు పూజ చేసుకుంటానండి. సో దీపాలు వెలిగించింది, అగరబత్తి, ఇంకా ధూప్ స్టిక్స్, అవన్నీ ధూప్ కడ్డీలు ఉంటాయి కదా, సాంబ్రాణి కడ్డీలు అవన్నీ వెలిగిస్తానండి. అలాగే దేవుడికి ఫస్ట్ ప్రసాదం కూడా పెడతాను. అవన్నీ పెట్టేసి తర్వాత కింద నేను లక్ష్మీదేవి అమ్మవారి కలసం పెట్టిన దానికి పూజ చేస్తానండి. చూడండి మా దేవుడి కూడా ఎంత అందంగా డెకరేట్ చేసి చాలా బాగా నచ్చిందండి నాకు. మామిడాకులు అవన్నీ కూడా బాగా పెడితే బాగా అనిపించింది. ఆ 2 మామిడాకులు ఉన్నాయి కదండి, ఆ 2 ఇంకొకటి కలసానికి పెట్టాను, ఇంకోటి గుమ్మం దగ్గర పెట్టా ఒక 2 ఆకులు అంతే. అవి వచ్చేసి 25 రూపీస్ అండి. మనకైతే ఊర్లో ఫ్రీగా దొరుకుతాయి. ఇక్కడైతే పూణేలో అయితే 25 రూపీస్ పెట్టి కొన్నానమాట. అవి రెండే, అవి ఇంత కాస్ట్ అని నేను షాక్ తిన్నానమాట.
సో ఇక్కడ అగరబత్తి అవన్నీ కూడా వెలిగిస్తానండి. ఇది వచ్చేసి దేవుడి మందిరం అండి. దేవుడి మందిరం వచ్చేసి మేము హైదరాబాద్లో తీసుకున్నామండి. ఇక్కడ కబోర్డ్స్ కానీ అవి ఏమి ఉండవు కదా పూణేలో, అందుకు హైదరాబాద్లో కొని తీసుకొచ్చాను దాన్ని. అది వచ్చేసి అరౌండ్ 700 or 800 పడిందండి. అంత ఐడియా లేదు కానీ 1000 బిలోనే పడింది అన్నమాట. అది బాగుంటుంది, క్యూట్గా చిన్నగా ఉంటుంది, మనకు అంత కంఫర్ట్గా ఉంటుంది అన్నమాట. చాలా బాగుంటుందండి. మియాపూర్లో కొన్నానండి. మియాపూర్ రోడ్ సైడ్ మామూలుగా మనకి సోఫాలు మంచాలు అవన్నీ చాలా ఫేమస్ అండి, అక్కడ ఎక్కువ పెడతారు. మియాపూర్ మెట్రో స్టేషన్ దగ్గర మాట కొన్నది నేను. సో ఇక్కడైతే సాంబ్రాణి కడ్డీలు ఉంటాయి కదా, ధూపు స్టిక్స్ అవి కూడా వెలిగించేస్తున్నానండి. సో అలాగే ధూప్ కడ్డీ సాంబ్రాణి కడ్డీలు వెలిగించేసానండి. వెలిగించిన తర్వాత ఇంకా దేవుడికి ప్రసాదం అవి కూడా పెట్టేస్తున్నాను. పెట్టేసరికి నేను కింద పూజలు స్టార్ట్ చేసేస్తాను అనమాట. సో ఇక్కడైతే నేను దండం మీద పెట్టేసుకుంటాను. పైన పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా దండం మీద పెట్టేసుకొని కింద నేను స్టార్ట్ చేస్తానండి పూజ. ఇవ్వండి నేను తెచ్చుకున్న వెండి సామాన్లు, అంటే వెండి అష్టలక్ష్మి చెంబు, దీపాలు, దాని కింద ప్లేట్లు, పంచపాత్ర, ఇంకా దేవుడికి నైవేద్యం పెట్టడానికి చిన్న చెంబు లాంటిది, అంటే పాలు కానీ అలా కొబ్బరి నీళ్ళు పెడతాను నేను. పాలు ఉంటే పాలు పెడతాను. అవి అగరబత్తి స్టాండ్ అవన్నీ కూడా వెండివండి. నాకు దేవుడికి సంబంధించి వెండి సామాన్లు అన్నీ ఉన్నాయండి. నేను వాటితో పూజ చేస్తాను అనమాట. అని డైలీ చేయనండి. డైలీ వచ్చేసి ఇత్తడివి ఉంటాయి కదా, ఉన్నాయి దేవ పొద్దులు, వాటితో చేస్తాను. ఏమన్నా అకేషన్స్ ఫెస్టివల్స్కి ఇలా వెండి వాటిలో చేస్తానండి. చూసారా మరియ కూడా మంచిగా స్నానం చేసేసిందండి. డాడీ స్నానం చేపిస్తారు. స్నానం చేసి మంచిగా కూర్చుందన్నమాట. పూజ చేద్దాం అంటున్నాను. చాలా మంచిగా చేస్తుందండి పూజ. అవన్నీ కూడా మరియ కూడా మంచిగా బొట్టు పెట్టించుకుంటుంది, అన్నీ చేస్తుంది. చూడడానికి పువ్వులు కావాలంటండి. బొట్టు పెడుతుంటే ముందు పువ్వు కావాలంటే పువ్వులు పిచ్చిదండి. పువ్వులు ఇస్తే చాలు అన్ని పీకేస్తూ ఉంటుంది. చూడండి ఎంత క్యూట్ ఉందో కదా, మంచిగా బొట్టు పెట్టించుకుని కూర్చుని పూజ చేస్తుంది అన్నమాట మరియ గారు. ఇక్కడైతే నేను దీపాలు అవన్నీ వెలిగిస్తున్నానండి. ఫస్ట్ అన్నీ సర్దుకున్నాను కదా, ఇంకా కలసం అవి పెట్టేసి ఇంకా దీపాలు అవన్నీ వెలిగిస్తున్నానండి. చూడండి వచ్చి ఎంత బాగా కూర్చుంటుందో నా పక్కన పూజ చేస్తుంటే. సో ఇక్కడ నేను అగరబత్తి అవన్నీ కూడా వెలిగిస్తున్నానండి. అలానే సాంబ్రాణి కడ్డీలు ఉంటాయి కదా, అవి మాట అవి కూడా వెలిగిస్తున్నాను. సో తర్వాత వచ్చేసి నేను పైన దేవుడికి పూజ చేశానని చెప్పాను కదా, అక్కడ చూసారా ఆ శివుడిది వినాయకుడిది ఇలా మీషోలో తీసుకున్నాను. ధూప్ అది సాంబ్రాణి కడ్డీలు పెడితే ధూప్ స్టిక్స్ పెడితే ఇలా కిందకి మనకి ఏదో మంచులాగా పొగ అనేది మంచులాగా మనకి ఇలా వస్తుంది శివుడి మీదకి. అలాగే వినాయకుడు కూడా తీసుకున్నానండి, అవి కూడా వస్తాయి. అవి చాలా తక్కువ కాస్ట్కి వచ్చాయి. అరౌండ్ నాకు 120కి 110 రూపీస్కి వచ్చినాయి అన్నమాట మీషోలో అన్నమాట. ఎవరికైనా కావాలి అనుకుంటే నన్ను కామెంట్ చేయండి, నాకు నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. అలాగే ఆల్రెడీ వీటి కోసం మన యూట్యూబ్ ఛానల్లో కూడా వీడియో చేశానండి, ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి. అలాగే ఇప్పుడు వచ్చేసి ప్రసాదాలన్నీ రెడీ చేసుకుని పెట్టుకున్నాం కదా, ముందుగానే ప్రిపేర్ చేస్తాను కదా. నేను ఎప్పుడు ఇక్కడ అరటాకులు అవి అంత ఏం దొరకవండి, అందుకే అరటాకు లాంటి ప్లేట్ ఉంటుంది కదా, ఆ ప్లేట్ అయితే కొన్నాను ఒకసారి వాల్యూ మార్ట్కి వెళ్ళినప్పుడు. అది వచ్చేసి 149 ఎంతో పడిందండి. సో వన్ టైం ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు యూస్ చేసుకోవచ్చు కదా అని చెప్పి కొన్నాను. సో ఆ ప్లేట్లోనే అలా చిన్న చిన్న బౌల్స్ ఉన్నాయి కదా, అలా ఇడ్లీకి
ప్రసాదాలు నేను ప్రసాదాల బౌల్స్ వేసేస్తాను అన్నమాట. మాకు వచ్చేసి మా ఇంటి సంప్రదాయం ప్రకారం అంటే మా అత్తయ్య గారి సంప్రదాయం ప్రకారం 5 రకాలు ఉంటాయండి. పులిహోర, పరమాన్నం, రవ కేసరి, చప్పడి కుడుములు, బెల్లం కుడుములు, అలాగే 5 రకాల పళ్ళు అన్నమాట. అలాగే కామన్గా మనం పెట్టుకుంటాం కదా లక్ష్మీదేవి అమ్మవారికి వడపప్పు, సలివిడి, శనగలు అవన్నీ పెట్టేసాను అన్నమాట. అలాగే ఫ్రూట్స్ వచ్చేసి యాపిల్, ఆరెంజ్, దానిమ్మ, బనానా, ఇంకా జామకాయ ఈ 5 ఫ్రూట్స్ పెడతానండి నేను. లాస్ట్ ఇయర్ పెట్టి ఇప్పుడు అదే పెడుతున్నాను. ఫస్ట్ టైం అయితే మా అత్తయ్య గారితో చేసుకున్నాను, సెకండ్ టైం నేనే చేసుకున్నాను, థర్డ్ టైం కూడా నేనే చేసుకుంటున్నామండి. సో వంటకాలు అన్నీ పెట్టి అన్ని ప్రసాదాలు అన్నీ నైవేద్యం మొత్తం దేవునికి అయితే సమర్పించాము. తర్వాత వచ్చేసి ఇంకా కొబ్బరికాయ కొట్టేసి ఇంకా హారతి ఇంకా సాంబ్రాణి అవన్నీ వేయడం అయింది. ఇంకా సో ఇక్కడైతే నేనైతే కొబ్బరికాయ కొట్టేస్తానండి. కొబ్బరికాయ కొట్టే స్టాండ్ కూడా నేను బయట ఆఫ్లైన్లో తీసుకున్నాను, స్టోర్లో 100 రూపీస్ అంత పడింది అనమాట. 100 రూపీస్ షాప్ ఉంటాయి కదా కొన్ని చైనా బజార్ లాంటిలో దొరుకుతుందండి కొబ్బరికాయ స్టాండ్. చాలా ఈజీగా చాలా బాగా ఉంటుంది, కొంచెం షార్టేజ్ లా ఉంటుంది, ప్లేట్లో కొన్ని కొబ్బరిలో అవి ఏమి కింద పడవు, మనకు ఆ ప్లేట్లో పడతాయండి. చాలా బాగుంది మన ప్రోడక్ట్ అయితే. మనకి ఇప్పుడు ఆన్లైన్లో కూడా దొరికేస్తుందండి, అంటే ఫ్లిప్కార్ట్, అమెజాన్, మీషోలో కూడా దొరుకుతున్నాయి. సో ఇక్కడైతే నేను కొబ్బరికాయ కూడా దేవుడికి అయితే నైవేద్యంగా పెట్టేస్తున్నాను. సో మంత్రాలు అవన్నీ అండి నాకు కొన్ని వచ్చిన దేవుడివి అవి చదువుకుని మంత్రాలు చదువుకుని దండం పెట్టుకుంటామండి. అలాగే చెప్పాను కదా చిన్న చెంబు లాంటి తీసుకొని దేవుడికి అని పారబోయడానికి ఎలా అని ఈరోజు కొబ్బరి నీళ్ళు ఉన్నాయో కొబ్బరి కూడా దేవుడికి అయితే పెట్టాను నేను. తర్వాత వచ్చేసి సాంబ్రాణి కడ్డీలు అండి, సాంబ్రాణి కడ్డీ వెలిగిస్తాను. అలాగే సాంబ్రాణి ఉంటుంది కదా సాంబ్రాణి కూడా వేస్తాను అన్నమాట. సో ఇదండి. తర్వాత వచ్చేసి ఇక్కడ నేను హారతి ఇస్తాను, పూజ అంతా కంప్లీట్ అయిపోయింది కదా. సో హారతి అనమాట దేవుడికి ఇస్తున్నాను అనమాట ఇప్పుడు. అలాగే హారతి కింద కలసానికి లక్ష్మీ అమ్మవారికి అంతా ఇచ్చేసి తర్వాత మన దేవుడికి అలాగే తులసి చెట్టుకి కూడా ఇస్తానండి నేను. సో దేవుడికి అయితే ఇస్తాను కదా కింద, ఇక్కడ అయితే ఇక్కడ పైన దేవుడికి అయితే ఇంకా హారతి ఎలాగ గంట కొడుతున్నానండి ఇక్కడ. ఇప్పుడైతే ఇక్కడ తులసి చెట్టు కూడా హారతి అయితే ఇచ్చేస్తున్నానండి. నేను పూజ దగ్గర పెట్టిన డ్రెస్నే కట్టుకున్నాను, మామూలుగా డ్రెస్ వేసి పూజ చేసేసుకుని పూజ అంతా కంప్లీట్ అయిపోయి దేవుడికి బట్టలు పెట్టాను కదా, హాఫ్ సారీ పెట్టాను దేవుడికి, ఆ కొత్త బట్టలు అవి కట్టుకుంటానండి. పూజ అయిపోయాక కట్టుకుని అప్పుడు తింటాను, ప్రసాదం అన్న స్వీకరిస్తాం. తర్వాత కట్టుకుని రెడీ అయిపోయి దండం పెట్టుకుని అప్పుడు అనమాట. ఇక్కడైతే హారతి అయితే ఇచ్చేస్తున్నాను. లాస్ట్ సాంబ్రాణి పొగ అయితే వేస్తున్నాను అనమాట. సో ఇలా అండి, ఈ విధంగా అయితే నేను శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం అయితే చేసుకున్నానండి. ఇప్పుడైతే చివరిగా అయితే మా వారి దగ్గర ఆశీర్వాదం అయితే తీసుకుంటున్నాను, అక్షింతలు వేయించుకుంటున్నాను అనమాట. చూడండి ఇక్కడైతే మా వారు అయితే ఆశీర్వదిస్తున్నారు. సో ఈ విధంగా అయితే నా శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం కంప్లీట్ అయిపోయింది. మీ ఇంట్లో మీరు ఎలా చేసుకున్నారు ఏంటనేది నాకు కామెంట్ చేయండి. అలాగే అందరికీ వరలక్ష్మి వ్రతం శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు అండి.
ఇంతటితో ఈ వీడియో అయిపోయిందండి. మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.